ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం హీరోయిన్స్ డాన్స్ అంటే అందరూ శ్రీలీల పేరు చెప్తున్నారు. కానీ పూజా హెగ్డే శ్రీలీలకు గట్టి కాంపిటీషన్ ఇస్తోంది. శ్రీలీల ఏ పాటలో కనిపించినా ఆ పాటలో ఆమెదే డామినేషన్. సేమ్ టు సేమ్ పూజా హెగ్డే కూడా అంతే. మొత్తంగా టాలీవుడ్లో శ్రీలీల, కోలీవుడ్లో పూజా హెగ్డే తమ స్టెప్పులతో పాన్ ఇండియాను షేక్ చేస్తున్నారు. ఆల్రెడీ జూనియర్లో సాంగ్తో టాలీవుడ్ను షేక్ చేస్తోంది శ్రీలీల. వైరల్ వయ్యారి పాటకు శ్రీలీల వేసిన స్టెప్స్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. ఇప్పుడు కూలీ కోసం పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్ కూడా సౌత్ మొత్తాన్ని షేక్ చేస్తోంది. ఆల్రెడీ రెట్రోలో పూజ చేసిన స్టెప్స్ రీల్స్ లోను, షార్ట్స్ లోను ఇంకా వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో పూజ చేసిన మరో సాంగ్ మోనికా సాంగ్ స్టెప్స్ కూడా ఇప్పుడు సౌత్ మొత్తాన్ని ఊపేస్తున్నాయి. కూలీలో పూజా హెగ్డే స్టెప్పులు చూసిన తర్వాత టాలీవుడ్ ఇప్పుడు అర్జెంటుగా బుట్టబొమ్మ డేట్స్ కోసం ట్రై చేస్తున్నట్లు సమాచారం. అప్పుడెప్పుడో జిగేల్ రాణిలో ఇలాంటి మాస్ స్టెప్స్ వేసింది పూజా హెగ్డే. మధ్యలో రెట్రో, ఇప్పుడు కూలీ. మొత్తంగా పూజా హెగ్డే తనదైన డాన్స్ తో సెన్సేషన్ కు మారుపేరుగా మారుతోంది. ఒకవైపు సౌత్ సైడ్ శ్రీలీల, పూజా హెగ్డే తమ డాన్స్ తో దుమ్ము రేపుతుంటే, హీరోలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తూ ఉంటే, బాలీవుడ్ లో స్టార్ హీరో అజయ్ దేవగన్ మాత్రం తన స్టెప్పులతో ట్రోల్ అవుతున్నాడు. డాన్స్ ను మరీ కామెడీ చేసేస్తున్నాడు. బాలీవుడ్ సింగం అజయ్ దేవగన్ హిందీ ఇండస్ట్రీలో అతిపెద్ద యాక్షన్ హీరో. రీసెంట్ గా రైడ్ 2 తో భారీ విజయాన్ని కూడా అందుకున్నాడు. త్వరలో సన్ ఆఫ్ సర్దార్ సీక్వెల్ రిలీజ్ చేయబోతున్నాడు. సన్ ఆఫ్ సర్దార్ అంటే గతంలో రాజమౌళి డైరెక్ట్ చేసిన మర్యాద రామన్న మూవీకి హిందీ వర్షన్ లో వారు సొంత స్టోరీ రెడీ చేసుకుని తీసిన సీక్వెల్ ఇది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ సినిమాలో ఒక సాంగ్ ఉంది, అది తెగ ట్రోల్ అవుతోంది. అజయ్ దేవగన్ డాన్స్ పేరుతో చేసిన కామెడీని అందరూ తెగ ట్రోల్ చేస్తున్నారు. మరీ వేళ్లతో స్టెప్పులేంటని కామెంట్స్ పెడుతున్నారు. కెరీర్ బిగినింగ్ లో అజయ్ దేవగన్ బాగానే డాన్సులు చేసేవాడు. కానీ రాను రాను డాన్స్ అంటే ఎందుకో ఇంట్రెస్ట్ పోయింది. దీంతో ఇలా కొత్త కొత్త స్టెప్పులు మరీ కనిపెట్టి నవ్విస్తున్నాడు. తన స్టెప్పులకు అందరూ నవ్వుతున్నారని తెలుసు. అయినా సరే దేవగన్ మాత్రం ఇలాంటి స్టెప్పులు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. బాహుబలితో తెలుగు సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయింది. ఇప్పుడు టాలీవుడ్ చూపు పాన్ ఇంటర్నేషనల్ మార్కెట్ పై పడింది. ముఖ్యంగా స్టార్ హీరోలు నటించే ప్రాజెక్ట్స్ లో ఇంటర్నేషనల్ స్టార్స్ నేమ్స్ రిపీటెడ్ గా వినిపిస్తున్నాయి. ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు నటించే చిత్రాల్లో వరల్డ్ ఫేమస్ యాక్టర్స్ నటించబోతున్నారనే వార్తలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్ ను దాటేసి ఇప్పుడు హాలీవుడ్ ను అందుకునే ప్రయత్నంలో ఉంది. అందుకే ఇప్పుడు తెరకెక్కుతున్న కొత్త ప్రాజెక్ట్స్ లో ఇంటర్నేషనల్ స్టార్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తోంది. ఆల్రెడీ అల్లు అర్జున్ నటిస్తోన్న కొత్త సినిమాలో హాలీవుడ్ స్టార్స్ విల్ స్మిత్, రాక్ పేర్లు వినిపిస్తున్నాయి. బన్నీ మూవీలో వీరిద్దరిలో ఒకరితో విలన్ గా నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇక మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న యాక్షన్ అడ్వెంచర్ మూవీలోనూ మార్వెల్ సూపర్ హీరో థోర్ క్యారెక్టర్ చేసిన క్రిస్ హెమ్స్వర్త్ నటిస్తున్నారు. RRR ఆస్కార్ గెలవడం హాలీవుడ్ మార్కెట్ లో దుమ్ము రేపడంతో ఇంటర్నేషనల్ మార్కెట్ లో రాజమౌళి స్టార్ డైరెక్టర్ క్రేజ్ అందుకున్నాడు. అందుకే సూపర్ స్టార్ మూవీని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారని, అందులో భాగంగానే ఈ ప్రాజెక్ట్ లో థోర్ కూడా కొద్ది నిమిషాలు కనిపిస్తాడని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. ఇక సందీప్ వంగ త్వరలో ప్లాన్ చేస్తోన్న స్పిరిట్ లో ప్రభాస్ హీరో. కానీ విలన్ రోల్ మాత్రం కొరియన్ స్టార్ యాక్టర్ మా డాంగ్ సియోక్ చేస్తున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. సియోక్ విలన్ అయితే మాత్రం స్పిరిట్ రేంజ్ ఎక్కడికో వెళుతుంది. వీటికి ముందు కూడా సినిమాకు క్రేజ్ కోసం లైగర్ లో మైక్ టైసన్ ను, రాబిన్ హుడ్ లో డేవిడ్ వార్నర్ ను నటింపజేశారు మేకర్స్. ఆగస్టు 14న కోలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ వార్ జరగనుంది. తమిళ సినీ పరిశ్రమ నుంచి రజనీకాంత్ నటించిన మల్టీస్టారర్ కూలీ రిలీజ్ అవుతోంది. బాలీవుడ్ నుంచి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మల్టీస్టారర్ వార్ 2 విడుదల కానుంది. ఇప్పటికే ఈ క్లాష్ కావాల్సినంత హీట్ పెంచుతోంది. ఇప్పుడు డిసెంబర్ 5న జరిగే క్లాష్ అంతకంటే ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ నుంచి ప్రభాస్, బాలీవుడ్ నుంచి రణ్వీర్ సింగ్ బాక్సాఫీస్ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 5 ఆ రోజు క్రిస్మస్ కాదు, దీపావళి కూడా కాదు, ఈద్ అంతకంటే కాదు. కానీ స్టార్స్ అందరూ ఇదే డేట్ కు సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అందుకు కారణం లాస్ట్ ఇయర్ డిసెంబర్ 5న అల్లు అర్జున్ పుష్పరాజుగా తిరిగొచ్చి ఇండియాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పటికే ఈ డేట్ కు ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం రాజా సాబ్ రిలీజ్ డేట్ లాక్ చేసింది.
ఇప్పుడు బాలీవుడ్ నుంచి రణవీర్ సింగ్ కొత్త సినిమా దురంధర్ కూడా సేమ్ డేట్ కు విడుదలకు సన్నాహాలు జరుపుకుంటుంది. ఇది ఒక విధంగా టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ క్లాష్ అనే చెప్పాలి. రాజాసాబ్ తో ప్రభాస్ హారర్ కామెడీ స్టోరీని చెప్పబోతుంటే దురంధర్ తో రణవీర్ సింగ్ గ్యాంగ్స్టర్ స్టోరీ చెప్పబోతున్నాడు. ఇద్దరి కెరియర్ లో ఈ చిత్రాలు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. అందుకే ఈ క్లాష్ కు అంత క్రేజ్. 2 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి క్లాష్ జరిగింది. అప్పుడు షారుఖ్ నటించిన డమ్కి, ప్రభాస్ నటించిన సలార్ రిలీజ్ అయ్యాయి. అయితే వసూళ్ల విషయంలో మాత్రం షారుఖ్ ను వెనక్కి నెట్టాడు ప్రభాస్.